ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్కు సంబంధించిన ఆర్ఎఫ్పీ ప్రక్రియకు ఆమోదం లభించే అవకాశం ఉంది. సిఆర్డీఏకు సొంత అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పీపీపీ విధానంలో డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ ద్వారా అమరావతిలో జెట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకి ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ లావణ్య. ఈ రోజు 11 గంటలకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి కొన్ని కీలక ప్రతిపాదనలకి ఆమోదం తెలుపనున్న నేపథ్యం కనిపిస్తుంది. హైకోర్టు భవనాల వద్ద నిర్మాణం చేస్తున్నటువంటి 547 కోట్ల మౌలిక వసతులకు సంబంధించి నిర్మాణాలు ఏవైతున్నాయి దానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా సిఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి చూస్తే 9 జిల్లాల పరిధిలోనే అమరావతి ఎకనామిక్ రీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్పీఎఫ్ కి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా సిఆర్డీఏకి సొంత అగ్నిమాపక విభాగం ఏర్పాటుకు కేబినెట్ కూడా కేబినెట్ నిర్ణయం తెలపనుంటుంది. అయితే ఈ ప్రతిపాదనలో తీసుకురానున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది సిఆర్డీఏకు సొంత అగ్నిమాపక విభాగ ఏర్పాటుకు సంబంధించి దీని ప్రతిపాదన ఆల్రెడీ గతంలో కూడా తీసుకొచ్చిన నేపథ్యం. అయితే మరొకసారి ఈ రోజు జరగబోతున్న కేబినెట్ ముందుకి దీన్ని కూడా తీసుకురాబోతున్నారు. అయితే దీనికి ఆమోదం తెలపడం నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా అమరావతిలోనే ఉన్నటువంటి ఏదైతే పీపీ విధానంలో జాయింట్ అబ్జర్వేషన్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే సిటీ గ్యాస్ దానికి సంబంధించిన నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని పీపీపీ లేదా జేబీ విధానంలో అంటే జాయింట్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో ఆ విధానంలో తీసుకొస్తారనే దాని మీద కూడా ఆమోదం తెలపడం నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తి కీలక అంశాలు ఎన్నైతే కేబినెట్ ముందు అనేక కీలక అంశాలు తీసుకురన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 3వ సంవత్సరం జూన్ 12కి 3వ సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు రాజకీయ కీలక ప్రతిపాదనలు తీసుకురాబోతున్నారు. కొత్త పెన్షన్లు అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కీలక అంశాలను కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకురాబోతున్నారు. సో ఎన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో ఈ రోజు కేబినెట్ నిర్వహించబోతున్నారు. ఈ కేబినెట్ లో అనేక అంశాలు కీలక అంశాలకు ఆమోదం తెలపడం వల్ల కొన్ని కీలక అంశాలు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీనివాస్, అంటే ఇప్పుడు మధ్యతరగతి ఇళ్లపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా మనం గతం నుంచి చూస్తే కనుక 5 సెట్ల వరకు కూడా కేటాయించడం అనే దాని మీద గ్రీన్ సిగ్నల్ గతంలో ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో
పీపీపీ విధానాలను కూడా అమలు చేసే విధానం, పీపీపీ విధానం ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దానికి విధానాలు చేస్తుందో ఆ విధానంలో అనేక అంశాలను కూడా ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా చర్చించారు. చర్చించిన తర్వాత కొన్ని అంశాలకు ఆమోదం కూడా తెలిపారు. అయితే మరికొన్ని వాటికి కొన్ని అంటే కొత్తగా వస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో ఆ ప్రతిపాదనలో ఆమోదం తెలపడానికి కూడా కేబినెట్ సమావేశంలో కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఒక కేబినెట్ లో చర్చ జరిపినా మరో కేబినెట్ లో పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరిపిన తర్వాత ఆమోదించే అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా 495 మంది రైతులకు అలాట్మెంట్ కోడ్ల విధానంలో కూడా కొంత మారడంతో రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించడం ఇలాంటి అంశాలు రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం అని చెప్తున్నారు. అంతేకాకుండా రాజధాని కోసం ప్రభుత్వం ఇప్పటికే రాజధాని మహానగరం నిర్మాణం జరపబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులకి ల్యాండ్ పూలింగ్ సంబంధించిన అంశాలను కూడా ప్రతి కేబినెట్ లో కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను కూడా విడుదల చేస్తూ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని అంశాలు ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం, కుటుంబ ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు కూడా మంత్రులు సిద్ధం కావాలంటూ కూడా కొన్ని అంశాలని చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే వైసీపీ కూడా ఈ నెల 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను చేసినటువంటి మోసం ఏంటి అనే దాని మీద ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్తామంటూ కూడా ఒక కార్యక్రమానికి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.